హాయ్, వెల్కమ్ టు మై ఛానల్. నేను మీ నాని. పెద్ది ప్రజెంట్ రామ్ చరణ్ గారి లైనప్ చూస్తున్నా, రామ్ చరణ్ గారి సినిమాలు చూస్తున్నా. పెద్ది నుంచి ఎలాంటి అప్డేట్ వచ్చినా సరే సోషల్ మీడియాతో పాటు ఎంటైర్ ఇండియా ఊగిపోతుందన్న. ఎందుకంటే పెద్ది సినిమా నుంచి ఫస్ట్ రిలీజ్ అయిన లుక్ నుంచి సాంగ్ వరకు ఈ ప్రతిదీ కూడా చాస్ట్ బస్టర్ కాదు, ఇంకా బ్లాక్ బస్టర్ ఇంకా మించే. సో అలాంటిది ఇప్పుడు పెద్ది నుంచి ఒక అప్డేట్ అయితే బయటకు వచ్చిందట. ఇప్పుడు ఈ సినిమా ఓవరాల్గా ఓటీటీ రైట్స్, అదేవిధంగా థియేటికల్ రైట్స్ అన్నీ కలుపుకుంటే ఓవరాల్గా ఇప్పుడు ఈ సినిమా చేయబోతున్న బిజినెస్ ఎంత అనే విషయాలు మాట్లాడుకుంటే దాదాపు 700 నుంచి 800 కోట్ల వరకు బిజినెస్ జరగబోతుందంట ఈ సినిమా మీద. ఎవరైనా ఊహించాడనా? చూడండి, మొన్నటి వరకు ఏమన్నారంటే రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ తర్వాత అంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే RRR తర్వాత రామ్ చరణ్ గారి మీద వచ్చిన నెగిటివిటీ అంతా ఇంత కాదు. సో అవన్నీ ఇప్పుడు పక్కన పెట్టి ఎవరు ఊహలకి అందని విధంగా దాదాపు 700 నుంచి 800 కోట్ల వరకు ఇప్పుడు బిజినెస్ పెద్ద సినిమా మీద జరుగుతుందంటే ఇది మామూలు విషయం కాదన్న. సో ఓవరాల్గా చెప్పేది ఏంటంటే రామ్ చరణ్ అనే వ్యక్తి వన్స్ ఒక పాజిటివ్ కంటెంట్తో వస్తే ఆ ర్యాంపేజ్ ఎలా ఉండబోతుంది అనేది మీరు పెద్ద సినిమాతో చూడబోతున్నారు. అసలు RRR తర్వాత రామ్ చరణ్ గారికి వచ్చిన గుర్తింపు ఏంటి, ఆయన తీసిన సినిమాలు ఏంటి, నిజంగా రామ్ చరణ్ గారి అభిమానులు ఎంత నరకయాతన పడ్డారో ఇప్పుడు పెద్ది అనే సినిమాతో వాళ్ళకి ఫుల్ మీల్స్ ఇవ్వబోతున్నారు రామ్ చరణ్ గారు. ఒకసారి చూడండి అన్న, అసలు రూరల్ ప్రాంతం నుంచి ఎక్కడో గ్రామీణ ప్రాంతం నుంచి రాష్ట్రపతి భవన్కి అసలు ఎందుకు వెళ్తున్నాడు అనే ఆ ఆలోచనే ఆ పిక్స్ చూసిన తర్వాత రాష్ట్రపతి భవన్ దగ్గర ఏదైతే షూటింగ్ చేశారో పెద్ద ఆ పిక్స్ చూసిన తర్వాత ఆ ఆలోచనతోనే రోజులు గడిచిపోతున్నాయి. సో ఇప్పుడు ఓవరాల్గా ఈ సినిమాకి సంబంధించి ఓటీటీ రైట్స్ ఇప్పటికే 130 కోట్లు నెట్ఫ్లిక్స్ కొనడం. నెక్స్ట్ ఈ సినిమా హిట్ టాక్ అంటే ఇంక మీరు ఫిక్స్ అయిపోండి, ఇది ఒక బ్లాక్ బస్టర్ సినిమా, ఇండియాని కుదిపేసే సినిమా. ఇంకా క్లియర్గా చెప్పాలంటే దంగలకి మించి రికార్డులు కొట్టబోతున్న సినిమా. సో నెట్ఫ్లిక్స్ వాళ్ళు ఇప్పుడు ఈ సినిమా రిజల్ట్ని బట్టి ఇంకొక 30 కోట్లు ఎక్స్ట్రా ఇవ్వడానికి కూడా డీల్ చేసుకున్నారంటే ఈ సినిమా పొటెన్షియల్ ఒక్కసారి ఆలోచించుకోండి. ఇక్కడ నార్త్లో ఇప్పుడు ఈ సినిమాకి జరుగుతున్న బిజినెస్ చూస్తుంటే గతంలో పుష్పకి మించిన బిజినెస్ జరుగుతుందంట. మామూలుగా జరగట్లేదు. అంటే పుష్పాని ఏ రేంజ్లో అయితే కొన్నారో దానికి దరిదాపులో కాదు, దానికి మించి ఇప్పుడు ఈ సినిమాని కొనబోతున్నారు. కేవలం ఒక సాంగ్ రిలీజ్ చేశారు అంతే, ఒక ఫస్ట్ షాట్ రిలీజ్ చేశారంటే, ఇంకో ట్రైలర్ రిలీజ్ అవ్వలేదు, ఇంకా మిగిలిన కంటెంట్ ఏం రిలీజ్ అవ్వలేదు. కానీ ఈ రేంజ్లో ఇంపాక్ట్ చూపిస్తున్నారంటే రామ్ చరణ్ గారి క్రేజ్ నార్త్లో ఎలా ఉందో ఒక్కసారి ఉంచుకోండి. ఇంకా నాకు తెలిసి పుష్ప రికార్డులు లేచిపోతే, బాహుబలి 2 రికార్డులు లేచిపోతే, దంగల్ సినిమా రికార్డులు కూడా రామ్ చరణ్ గారు ఈ సినిమాతో లేపైపోతున్నారు. మీరు ఫిక్స్ అయిపోండి. రామ్ చరణ్ గారి అభిమానికి మళ్ళీ చెప్పేది ఒకటే, ఏదేదో ఎవడెవడో సోషల్ మీడియాలో ఏదేదో మాట్లాడుతున్నారని ట్రిగ్గర్ అయిపోకుండా జస్ట్ మార్చి వరకు వెయిట్ చేయండి. రామ్ చరణ్ అనే వ్యక్తి అసలు గ్లోబల్ స్టార్ ట్యాగ్ అనేది వచ్చింది, దాని మీద కూడా ఎవడెవడైతే నెగిటివ్గా మాట్లాడారో వాళ్ళందరికీ కూడా గట్టిగా సమాధానం అవ్వబోతున్నాడు. అసలు ఇప్పుడు ఈ సినిమా స్పాన్ ఎంతలా మారిపోయిందంటే సినిమా షూటింగ్ దశలో ఉంటుండగానే ఈ రేంజ్ పబ్లిసిటీ, ఈ రేంజ్ ఒక ఇంపాక్ట్ క్రియేట్ చేసిందంటే ఒక్కసారి ఉంచుకోండి. ఈ సినిమాకి పాజిటివ్ టాక్ పడితే ఆ ఊచకోత ఎలా ఉంటుందో మీ ఊహలకు వదిలేస్తున్నారు. ఎందుకంటే అన్న కొన్ని సినిమాలకి అలా జరుగుతుంది. సినిమా స్టార్టింగ్ నుంచి రిలీజ్ వరకు ఒక పాజిటివ్ వైబ్లో వెళ్ళిపోతారు. ఇప్పుడు ప్రజెంట్ పెద్ది అనే సినిమాకి ఎక్కడా కూడా ఒక్క నెగిటివిటీ అంటే లేదు. పోస్టర్ల దగ్గర నుంచి లిమ్స్ వరకు ఇప్పుడు పెద్ది ఫస్ట్ షాట్ వరకు ఒక్కటంటే ఒక్క నెగిటివిటీ లేదు. సో ఇప్పుడు ఇలాంటి సినిమా ఖచ్చితంగా బాలీవుడ్నే కాదు అంటే ఇండియానే ఊపేయబోతుంది, ఇది రాసి పెట్టుకోండి. సో ఓవరాల్గా పెద్ది అనే సినిమా ఇప్పుడు పుష్ప రికార్డులు కొడుతుందా, దంగల్ రికార్డులు కొడుతుందా, బాహుబలి రికార్డులు కొడుతుందా అంటే ఖచ్చితంగా ఇండియానైతే షేక్ చేసి పడిచేస్తుంది.